మురుకుల గొట్టంలో ఇలా ఉల్లిపాయలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మురుకుల గొట్టంలో ఉల్లిపాయతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఆనియన్స్ అయితే తీసేసుకొని వీటిని కట్ చేసేసుకుందాము. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. పైన పొట్టంతా తీసేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా కట్ పెట్టేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి. మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు బియ్యం పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని జల్లించి వేసేసుకుందాము. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి. ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా శనగపిండి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఇవి రెండు బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా ఇలా వేడి నూనె అయితే వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. మరి చేతితో కలిపొద్దండి, ఇలా ఒక స్పూన్తో కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, ఇలా కలిపేసుకొని మొత్తం కూడాను ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ఇలా ఈ విధంగా కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇంతవరకు ఉప్పు అయితే వేయలేదు కదా, ఉప్పు కూడా రుచికి సరిపడినంత వేసేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులు, వాము ఉంటే వాము అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడాను ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా ముందుగా ఇలా మొత్తం ఆనియన్ పేస్ట్లో కలిసేలాగా కలిపేసుకుందాము. అన్నీ కూడాను కలిసేలాగా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ఉల్లిపాయతో కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ కలిపేసుకుందాము. శనగపిండి ప్లేస్లో మీరు పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు. పప్పులు ఉంటుంది, పుట్నాల పప్పు, అదైనా వేసుకోవచ్చు. ఇలా ఇంకా నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇలా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి అండి. ఇలా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇప్పుడు ఇంకా మనం వెంటనే చెక్కి ఇంకా జంతికలు చేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మురుకుల గొట్టం అయితే తీసేసుకొని అందులోకి మనకి ఇంకెంతైతే పిండి పడుతుందో అంతైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇంకా మూత అయితే పెట్టేసుకొని, నేను వచ్చేసి ఇక్కడ 3 హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎట్లా హోల్ అయినా కానీ. ఇలా ఇంకా మనం ఇలా ఒత్తేసుకోవడమే. మీరు డైరెక్ట్ నూనెలోకైనా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంకా మనం అన్నీ కూడా ఇదే విధంగా ప్లేట్ పైన ఒత్తేసుకొని డైరెక్ట్ అయినా ఒత్తేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టేసుకున్నవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే పడతాయో ఇంకా అన్నైతే వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్ అనేది వేసుకోవచ్చు. కావాలంటే ఇలా అయితే ఈజీగా ఉంటుంది మనకి.
ఇక్కడ మనకి అయ్యేలోపు ఇక్కడ ప్లేట్ పైన ఒత్తుకుంటే తొందరగా అయిపోతాయి. ఇంకా వెంటనే తిప్పకుండా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అన్నీ కూడాను తీసేసుకుందాము. ఎంత పొయ్యే వరకు పెట్టేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్తో మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఆనియన్స్తో చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసినాక ఒక లైక్ అయితే చేయండి. ఆనియన్స్తో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.